జై భారత్ పార్టీ అధినేత మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేషనల్ మేనిఫెస్టో విడుదల చేశారు. అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ సాధనే తమ లక్ష్యమని అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ గెలిచాక మాట మార్చారని విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ స్వయంగా ప్రత్యేక హోదాపై బ్యాన్ లేదని చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధనే తమ ప్రధాన అజెండా అని లక్ష్మీనారాయణ అన్నారు. మార్చి 1న విద్యార్థులు తలపెట్టిన చలో తాడేపల్లి ప్యాలెస్ కు మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు. రైతు ఉద్యమంతో సమానంగా హోదా కోసం ఉద్యమం చేపడతామన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేనలు ప్రత్యేక హోదా తీసుకురావడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. చిన్న చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఓ ఫ్రంట్గా ఏర్పడి రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. యువతలో స్ఫూర్తి కలిగిస్తూ శ్రీకాకుళంలో ఇప్పుడే జరిగింది. డిసెంబర్ 22న ఈ పార్టీ గురించి ప్రధానమైన అనౌన్స్మెంట్ విజయవాడలో చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 2 నెలల సమయంలో ప్రజల్లోకి మేనిఫెస్టో తీసుకెళ్లడం ప్రధానమైన కర్తవ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళ్ళింది. ఎందుకంటే ఒక పార్టీ గురించి, ఆ పార్టీ యొక్క ఉద్దేశాలు ఏంటి, ఆ పార్టీ యొక్క ఆశయాలు ఏంటి అన్నవి ప్రజలకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది. అందువల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేసుకుంటూ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తూ జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళుతోంది. ముఖ్యంగా ఈ మేనిఫెస్టోని మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా జై భారత్ నేషనల్ పార్టీ చెప్పింది ఏంటంటే అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడం, 175 నియోజకవర్గాలు, 175 అభివృద్ధి కేంద్రాలుగా మార్చడం. ఇది ముఖ్యంగా మీరు ట్యాగ్ లైన్ అంటారు మామూలుగా. ఇది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ట్యాగ్ లైన్. అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం మరియు ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్, 175 నియోజకవర్గాలు, 175 అభివృద్ధి కేంద్రాలు అన్న ఈ శీర్షికతో జై భారత్ నేషనల్ పార్టీ